హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఈ వీడియో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఒక 2-3 months వాళ్ళకు ఒక రియాలిటీ చెక్ ఇద్దామని, ఒక ట్రైలర్ ఎట్లుంటుందో చూపిద్దామని అయితే చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఐపీ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది జేఈ మెయిన్స్, షిఫ్ట్ 2, ఇంకా మనకి సెషన్ 2, ఆ తర్వాత మనకి ఎఫ్సెట్ ఎగ్జామ్ ఉంటది. మధ్యలో మస్తు ఎగ్జామ్స్ ఉంటాయి అబ్బా. ఇంకా మీకు ఎగ్జామ్సే ఎగ్జామ్స్. ఇంకా ఈ మొత్తం గోలలో ఒకటే అనిపిస్తుంది స్టూడెంట్స్ కి. అంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే, సరే 2 ఏళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది, కానీ ఈ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అనిపిస్తుంది, అరే అసలు నేను ఏమన్నా ప్రిపేర్ అయినానా? ఈ 2 ఏళ్ళు ఏమైనా చేసినానా? నేను అసలు ఏం చేసిన ఈ 2 ఏళ్ళు? ఏమన్నా మంచిగా ప్రిపేర్ అవ్వాల్సింది స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే మంచి ర్యాంకులు రావు, మంచి మార్కులు రావు. ఆ పేరెంట్స్ సైడ్ నుంచి ఏమో ప్రెషర్ ఉంటది, అరే ఏం చేసినారో అసలు 2 ఏళ్ళు, ఎందుకురా ఏం ప్రిపేర్ కాలేదు, ఇప్పుడు నేను నీ కోసం పైసలు కట్టి ఆ సీట్ తెచ్చుకోవాలా, ఆ సీట్ తెప్పియాలా, ఇవన్నీ మస్తుంటాయి, చాలా ఉంటాయి. కథ మస్తుంటది, నడుస్తూనే ఉంటది కథ. ఓకే, సో స్టూడెంట్స్ రెడీగా ఉండండి. ఓకే, కానీ ఒకటే అబ్బా, ఇవన్నీ పక్కకు పడేసాయి. ఓకే, ఇవన్నీ అయితేనే ఉంటాయి కానీ పక్కకు పడేసేయండి. మీ టార్గెట్ ఒకటే అబ్బా, మీరు ఎక్కడన్నా చేసి మంచి కాలేజ్, అది కూడా ఎఫ్సెట్ త్రూ ఒక మంచి కాలేజ్ వెళ్ళడానికి అయితే టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా, రీజన్ ఏందన్నా అంటే సింపుల్ రా బై. మీరు చూసుకోండి, ఫస్ట్లీ ఇప్పుడు ఈ ఏఐ టైమ్స్ లో మీరు ఏదో ఒక నార్మల్ కాలేజ్ కి పోయి నువ్వు సిఎస్సి తీసుకున్నా వేస్ట్. ఆడ ప్లేస్మెంట్స్ లేవు, ప్లేస్మెంట్స్ రావు. ఇప్పుడే లేవంటే ఇక 4 ఏళ్ళ తర్వాత, ఇంక ఇప్పుడే ఏఐ అన్ని ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్ని రిప్లేస్ చేస్తుంటే 4 ఏళ్ళ తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి, మీకు ఇంకా ఏదో నార్మల్ కాలేజ్ లో సిఎస్సి తీసుకున్నా నాకు పక్కా ప్లేస్మెంట్ వస్తుందంట. అవన్నీ రియాలిటీ అయితే కాదబ్బా. ఓకే, ఈ రియాలిటీ వేరే ఉంది. అసలు మీరు ఒక్కసారి కావాలంటే మీ సీనియర్స్ ఎవరైనా కాలేజ్ లో చదువుతుంటే అడగండి, ఒకసారి తెలుస్తుంది బయట పరిస్థితి ఏందో. ఓకే, సో అందుకే మీ టార్గెట్ ఒక మంచి కాలేజ్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక మంచి కాలేజ్ కి వెళ్తే ప్లేస్మెంట్స్ అయితే బాగుంటాయి. ఓకే, అక్కడ మీకు కంపెనీస్ వస్తూనే ఉంటాయి అండ్ మంచి ప్లేస్మెంట్స్, మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఒక మంచి కాలేజ్ కి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ టార్గెట్ అదే, ఎఫ్సెట్ త్రూ ఒక టాప్ 5, టాప్ 10 కాలేజెస్ లోకి అయితే ఎంటర్ అవ్వడం నీ టార్గెట్, నీ గోల్ గా పెట్టుకో. ఓకే, సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ టాప్ 5, టాప్ 10 కాలేజెస్ లోకి ఎంటర్ అవుతే ఖచ్చితంగా మీరు ర్యాంక్ 10,000 బిలో ఉంటేనే ఎంటర్ అవుతారు ఆ కాలేజెస్ కి. మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. అంటే మీరు అసలు ఒక ట్యూషన్ ఫీ కట్టాల్సిన పనే లేదు. బయట ఏమో ప్రైవేట్ కాలేజెస్ లో అసలు మామూలుగా లేదు తెలుసా భయ్యా ట్యూషన్ ఫీ. వామ్మో, 4 ఏళ్లకి కంప్యూటర్ సైన్స్, ఏఐ బ్రాంచెస్ కి 30 లక్షలు, 40 లక్షలు. అసలు మామూలుగా ఫీజులు అయితే పెంచట్లేదు, ఇంకా పెరుగుతాయి. సో అందుకే అది ఇంకొక పెద్ద అడ్వాంటేజ్. స్పెసిఫికలీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఫైనాన్షియలీ అంత స్ట్రాంగ్ కాదో వాళ్ళకైతే చాలా చాలా బెస్ట్ అబ్బా. ఎఫ్సెట్ ఎగ్జామ్ త్రూ మీరు ఒకవేళ టాప్ 10,000 బిలో సీటు కొడితే మాత్రం, 10,000 ర్యాంక్ బిలో సీటు కొడితే మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో అందుకే ఈ గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ 2 months నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్ అబ్బా. ఓకే, నో మ్యాటర్ మీకు మీ జీవితంలో పక్కన ఏం నడుస్తుంది అదంతా సంబంధం లేదు. మీరైతే మీకు మీరు మీ మైండ్ సెట్ రెడీ చేసుకొని పెట్టుకోండి దట్ నేను ఎఫ్సెట్ ఎగ్జామ్ క్రాక్ చేయబోతున్నా. ఓకే, నేను ఎఫ్సెట్ ఎగ్జామ్ లో మినిమం 10,000 బిలో ర్యాంక్ కొట్టబోతున్నా. నేను దాని కోసం ఏం చేయాలన్నా చేస్తా. ఈ మైండ్ సెట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, దీనికోసం సరే మీరు మైండ్ సెట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలు. ఎందుకంటే మిగిలిందంతా మేము చూసుకుంటాం. మిగిలింది మీకు ఎఫ్సెట్ ప్రిపరేషన్ కి ఏమేం కావాలి, క్లాసెస్, ఇంకా క్లాస్ నోట్స్, రివిజన్ కోసం షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఏవైతే పక్కా సాల్వ్ చేయాలో అవన్నీ క్లాస్ లో చేపిస్తాం. ఆ తర్వాత కూడా మీకు ఇస్తాం మేము సొల్యూషన్స్ తో పాటు సాల్వ్ చేయడానికి. ఇవన్నీ అంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ లో ఒక సూపర్ మంచి ర్యాంక్ కొట్టాలంటే ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం మా ప్రళయం ఎఫ్సెట్ క్రాష్ కోర్స్ లో. అండ్ ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, మీకు తెలుసు ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. స్టూడెంట్స్ కి అయితే ₹1 తీసుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మా టార్గెట్ ఒక్కటే రాబాయి, మేము మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలి సార్. ఎఫ్సెట్ ఎగ్జామ్ కి మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసి వాళ్ళు కెరియర్ లో, అంటే ఒక మంచి కాలేజ్ కి వెళ్తే ఆ తర్వాత మంచి ప్లేస్మెంట్ వస్తే వాళ్ళ కెరియర్ లో సెట్ అవుతారు. అప్పుడు గుర్తొస్తుంది కదా, అప్పుడు గుర్తుంటది కదా, అరే మా ఫిజిక్స్ వల్ల మాకు హెల్ప్ చేసిందని. సో ఆ సాటిస్ఫాక్షన్ చాలరా భయ్, ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాం మా మొత్తం టీం అంతా. సో దానికోసం ఆల్రెడీ క్రాష్ కోర్స్ లాంచ్ చేసినాం. మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోతుంది క్రాష్ కోర్స్. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది,
ఎప్సెట్ మన క్రాష్ కోర్స్ కి సంబంధించి అక్కడికి వెళ్ళిపోయి ఎన్రోల్ చేసుకోండి, ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి. ఓకే, సో ఎన్రోల్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మీ దగ్గర ఒక మొత్తం టైం టేబుల్ వచ్చేస్తుంది, మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ నువ్వు ఏ వీక్ లో ఏ చాప్టర్స్ కవర్ చేస్తున్నావు, ఎప్పటి వరకు నీ టైం టేబుల్ కవర్ అయిపోతుంది, ఎప్పుడు రివిజన్ ఉంటది, ఓకే, ఎప్పుడు నువ్వు క్వశ్చన్స్ కి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, అవన్నీ అయితే డీటెయిల్ గా టైం టేబుల్ స్ట్రక్చర్ అయితే ఉంటది అక్కడ. మేము ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూనే ఉంటాం అది. ఓకే, సో ఇంకా మీకు వేరే టెన్షన్ అక్కర్లేదు, మీకు సొంతంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం, ఆడ చూడడం ఈడ చూడడం, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కదంతా టెన్షన్ ఏం లేదు. నీకు ఒక దగ్గర అన్ని దొరికేస్తున్నాయి నీకు. ఓకే, అండ్ దాంతో పాటు మీరు మాక్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. చాలా మంది మాక్ టెస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మాక్ టెస్ట్ త్రూ మీ స్కోర్ ఈజీగా ఏం లేకపోయినా 50 to 100% ఇంప్రూవ్ చేసుకోవచ్చు అప్ప. మీరు కరెక్ట్ గా మాక్ టెస్ట్ లను అనాలిసిస్ చేసి మీరు గానీ ప్రిపేర్ అయితే. అండ్ ఆ మాక్ టెస్ట్ లో మేము ఎప్సెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఇస్తున్నాం, లాస్ట్ 3-4 ఇయర్ పేపర్స్. ఆ 3-4 ఇయర్ పేపర్స్ మీరు డైరెక్ట్ గా ఒక ఎగ్జామ్ లాగా రాసేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఎగ్జాక్ట్ ఐడియా అయితే వస్తుంది. ఓకే, ఆ పేపర్ లో నువ్వు ఎంత స్కోర్ చేయగలుగుతున్నావు, అండ్ దాన్ని బట్టి నువ్వు ప్రిపరేషన్ ఇంకెంత మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే అండ్ దీంతో పాటు మేము మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బా. మాక్ టెస్ట్ల త్రూ మీ స్కోర్ అయితే ఏం లేకపోయినా ఈజీగా ఒక 50 to 100% అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ మాక్ టెస్ట్ లో మీకు సబ్జెక్ట్ వైజ్ అలాగే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఎప్సెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. మీరు డైరెక్ట్ గా పేపర్ ను ఒక మాక్ టెస్ట్ లాగా అయితే రాయొచ్చు. దాన్ని బట్టి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. మీరు ఆ పేపర్ లో ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు, ఆ స్కోర్ కి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ వీక్ ఏరియాస్ ఉంటాయి, ఇవన్నీ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, కానీ మాక్ టెస్ట్ మేము ఫ్రీగా ఇవ్వట్లేదు, చాలా తక్కువ ప్రైస్ లో. ఎంత ఇప్పుడు ప్రెసెంట్ మన పీడబ్ల్యూ లో సూపర్ ఆఫర్స్ నడుస్తున్నాయి. మీకు 299 రూపీస్ కి వస్తుంది మాక్ టెస్ట్. మీరు బయట మీ దోస్తగాళ్ళతోటి ఫ్యామిలీతో బయటికి వెళ్తే అంతకన్నా ఎక్కువ అవుతుంది అబ్బా. సో ద పాయింట్ చాలా చాలా తక్కువ ప్రైస్ లో అయితే పెట్టినాం, సో దాట్ మాక్సిమం స్టూడెంట్స్ ఇది అఫోర్డ్ చేసేలాగా. సో పక్కా మీరు మాక్ టెస్ట్ కూడా తీసేసుకోండి క్రాష్ కోర్స్ తో పాటు, సో దాట్ ఇంకా మీకు మొత్తం ఎప్సెట్ ప్రిపరేషన్ కిట్ అంతా రెడీ ఉంటది మీ దగ్గర. ఓకే, ఇంకొకసారి ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 days మీరు కొంచెం నైస్ గా రెస్ట్ తీసేసుకొని 4 days అట్లా రెస్ట్ తీసేసుకొని ఆ తర్వాత స్టార్ట్ అయిపోవచ్చు. ఇంకా మీరు ఎప్సెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవచ్చు. ఇంకా మనం ఏదైతే ఎప్సెట్ క్రాష్ కోర్స్ లో ఏదైతే చెప్తున్నామో అది ప్రాపర్ గా మీరు ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్ లో అయితే మాక్ టెస్ట్ కి సంబంధించిన ఆ సిరీస్ కి సంబంధించిన లింక్ కూడా ఉంటది. ఆ లింక్ త్రూ మీరు ఎన్రోల్ అయిపోవచ్చు మాక్ టెస్ట్ లకి. ఓకే, అండ్ యాజ్ ఐ సెడ్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇంకా స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఆ తర్వాత మీకు ఈ రేట్ లో రాకపోవచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఒకటి, కానీ అది కూడా తక్కువ అఫోర్డబుల్ పెట్టినాం. ఓకే, అంటే చాలా మంది స్టూడెంట్స్ తీసుకునేలాగే పెట్టినాం. మాక్ టెస్ట్ ఇంకా ఎప్సెట్ క్రాష్ కోర్స్ తో అయితే మీ ఎప్సెట్ ప్రిపరేషన్ కిట్ అంతా రెడీ అయిపోతుంది తప్ప ఇంకా మీరు అక్కడ ఇక్కడ దీనికోసం వెతుక్కోవాల్సిన పని లేదు. అన్ని ఒకే దగ్గర మీకు టైం వేస్ట్ అవ్వకుండా అన్ని ఒకే దగ్గర దొరికేలాగైతే మొత్తం రెడీ చేసి అయితే పెడుతున్నాం. సో యూజ్ చేసుకోండి. మాక్సిమం స్టూడెంట్స్ కి, మీ దోస్తుగాళ్ళకి, మీ కాలేజ్ గ్రూప్స్ లో అక్కడ షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రీగా క్రాష్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎంత మందికి రీచ్ అయితే అంత మంది దీని త్రూ అయితే ప్రిపేర్ అయిపోవచ్చు ఫ్రీగా. మంచిగా వాళ్ళకైతే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అబ్బా, ఓకే, మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి ఇది, సో దట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీని నుంచి అయితే బెనిఫిట్ అయితే పొందగలుగుతారు. ఓకే, సో మీకు వేరేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. టెన్షన్ తీసుకోకండి. మీ మొత్తం జర్నీ, మొత్తం ఈ ప్రాసెస్ లో అయితే మేము ఉన్నాం. మీ ప్రిపరేషన్ నుంచి రివిజన్ వరకు, ఎగ్జామ్స్ ముందు రోజు, ఎగ్జామ్స్ తర్వాత, మీ కౌన్సిలింగ్ లో ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ప్రతి దానిలో కూడా మేము ఫుల్ సపోర్ట్ ఉంటది మా సైడ్ నుంచి మీకు. ఓకే, ప్రతి దానిలో మా సైడ్ నుంచి బెస్ట్ అండ్ హానెస్ట్ గైడెన్స్ అయితే ఇస్తాం. ఓకే, సో అస్సలు ఏం టెన్షన్ తీసుకోకండి. మన ఇద్దరం కలిసి చెప్పినా, నేను ముందు కూడా ఇప్పుడు చెప్తున్నా, ఈసారి ఎప్సెట్ ఎగ్జామ్ మీరు ఒక్కరే రాయట్లేదు, మన ఇద్దరం కలిసి
కలిసి రాస్తున్నాం, ఇద్దరం కలిసి ఎగ్జామ్ కుమ్మేద్దాం, ఇది మా ప్రామిస్. సో మీరు కూడా మీ టార్గెట్ చెప్పినా కదా, ఆ టార్గెట్ అయితే ఫిక్స్ చేసి పెట్టుకోండి, పక్కా మనం అయితే కుమ్మేద్దాం. చలో గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వీడియో. కొంచెం అంటే ఎప్పుడు వైట్ బోర్డ్ ముందు లేదా ఏదో ఒక దగ్గర కూర్చొని చెప్పడం బోర్ కొట్టేసింది నాకు కూడా. సో ఇట్లా మనం ఒక కైండ్ ఆఫ్, మీకు కూడా వ్లాగ్ చూసే అలవాటు ఉంది, సో ఇట్లా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటది వీడియో అని ఇట్లయితే షూట్ చేసిన. ఓకే, బట్ ఎనీవేస్ మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దాట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గౌతమ్. కలుద్దాం మనం మళ్ళీ ఇంకో వీడియోలో. Till then, take care guys. Bye bye everyone.